జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉన్మాదపు ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ పౌరులకి సంతాప దినాల్లో భాగంగా 3వ రోజు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త భోబేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో మానవహారాన్ని నిర్వహించారు. ఉన్మాదపు ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని ముక్తఖండంతో భారత్ మాతకి జై అంటూ నినదించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన పాకిస్తాన్ కి భారత సైన్యం చుక్కలు చూపిస్తుందని, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు, సందూరి శ్రీహరి, నరుకూరు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో అమాయకులైన భారతీయ పౌరులని భారతీయ సైన్యం వేసుకునేటువంటి దుస్తులతో వచ్చే అన్యాయంగా, అక్రమంగా ఏమీ తెలియని అమాయకుల్ని, వాళ్ళ ప్రాణాలని బలికొని పైశాచిక ఆనందాన్ని పొందుతున్నటువంటి పాకిస్తాన్, ఖబర్దార్, నీ తోలు తీసే మోడీ గారు చెప్పులు కుట్టించుకుంటారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. దమ్ముంటే మగాడిలాగా యుద్ధానికి రావాలా, అంతేగాని అమాయకులైన పర్యాటకుల మీద మీ ప్రతాపం సిగ్గు లేకుండా భయభ్రాంతులు గురి పారిపోయారు. కానీ భారతీయులు పారిపోరు, రొమ్ము చూపించి దమ్ముగా పోరాటం చేస్తారు. అరే, మీరు చేసిన దానికే తిప్పికొట్టే విధంగా మోడీ గారు ఇద్దరు సైనికుల్ని అక్కడికక్కడే కాల్పించినటువంటి పరిస్థితులు మనం చూసాం. మిగిలిన నలుగురు తప్పించుకుపోయారు. మీరు తప్పించుకుపోయినా మీకు మద్దతు తెలిపినటువంటి ఆ పాకిస్తాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మేమంతా కూడా కన్నీళ్లు పెట్టుకునే విధంగా చేసినారు మీరు. మరి మా కన్నీటి బొట్టు మీకు విషవాయువులాగా తయారీ మిమ్మల్ని దహిస్తుందని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తూ, ఏదైతే భారతీయులందరూ కూడా కుల, మత, వర్గ భేదాలు లేకుండా ముక్త కంఠంతో ఈరోజు మానవహారాన్ని నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ఏదైతే ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఆ భగవంతుని ఆశీస్సులతో వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా కూడా ఇబ్బందులు పడకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదులారా గుర్తుపెట్టుకొని ఖబర్దార్, భారతదేశము ఒక్కసారి భారతీయులందరూ కన్ను తెరిస్తే మీరు మసైపోతారు. మీరు మసైపోయి గాలిలో కలిసిపోతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. ఇప్పటికే భారతదేశం అన్ని విధాలా సిద్ధంగా ఉంది. ఎవరినైనా మోటుకుదానికి సిద్ధంగా ఉంది. భారతదేశంలో భారతీయులు కావచ్చు, భారతీయ సైన్యం కావచ్చు, ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా వెనకడుగు వేయరు. వీలైతే పోరాటం చేస్తారు, ప్రాణాలనైనా సరే పాల్గొంటారు తప్ప మీలాగా పిరికి పందల్లాగా దాగుడు మూతలు ఆడరు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. పాకిస్తాన్ ఖబర్దార్.